నందమూరి తారక రామారావు. ఆయన 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామూరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట్రామమ్మ అనే దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. తర్వాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఆయన 1943లో 20 సంవత్సరాల వయసులోనే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తన మేనమామ కూతుర్ని బసవరామ తారకం అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సంతానం 12 మంది కలిగి ఉంది. 8 మంది కుమారులు మరియు 4 కుమార్తెలు. రామకృష్ణ సీనియర్, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, జయశంకర్ కృష్ణ. కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి మరియు కాంతనేని ఉమామహేశ్వరి. శ్రీమతి బసవతారకం 1985లో క్యాన్సర్తో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం 1986లో హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారు. 1993లో ఎన్టీఆర్ తెలుగు రచయిత అయిన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం పిల్లలు లేనిది. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధికంగా కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. అన్నగారు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తను కాలేజీ రోజుల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. రామారావు మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఒకడిగా నిలిచాడు. అన్నగారంటే ఎంతమందికి ఇష్టం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.